హాయ్ అండి అందరికీ. నాటుకోడి ఇగురైతే తయారు చేసుకుందాం. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది. ఇప్పుడైతే మందపాటి గిన్నె అయితే తీసుకొని దాంట్లో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. మందంగా ఉండే పాత్రలో చాలా బాగా రుచికరంగా వస్తాయి. పల్చగా ఉండే పాత్ర అయితే తీసుకుంటే మాడిపోతూ ఉంటాయి. మందంగా ఉండే పాత్ర అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఒక మిక్సీ జార్లో అల్లము, వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా వేగిపోవాలి. ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. కొంచెం అయితే కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను నేను. ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మంచిగా దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవాలి మనము. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇప్పుడైతే నేను నాటుకోడి అయితే కుక్కర్లో అయితే ఉడికించాను. మామూలుగా అయితే ఉడకదు. అందుకోసం అని చెప్పి మంచిగా ఉడకపెట్టాను నేను కుక్కర్లో. 5 విజిల్స్ అయితే రానిచ్చాను. మంచిగా కుక్ అయ్యింది. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం టమోటా కూడా గ్రేవీగా వస్తుందని చెప్పి టమోటాలు అయితే మిక్సీలో పట్టుకున్నాను నేను గుజ్జుగా రావటం కోసం. మీరు కూడా అట్లాగే మిక్సీలో పట్టుకోండి. ఇక్కడైతే నేనైతే కారం మేము ఎంత తింటామో అంతే వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో మీరు కూడా అంతే వేసుకోండి. మా పిల్లలైతే కారం అయితే ఎక్కువ తినరు. నేనైతే తక్కువే వేస్తాను. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. మసాలా, టమాటా ప్యూరీ మంచిగా ముక్కలకి పట్టేలాగా. ఎక్కువగా వాటర్ అవసరం లేదు. కుక్ అయింది కాబట్టి చికెను. ఇక్కడైతే దగ్గరకు వచ్చింది కర్రీ. కొత్తిమీర కూడా చల్లుకుంటున్నాను. సింపుల్గా నాటుకోడి ఇగురైతే రెడీ అయింది. మీ పిల్లలు కూడా ఒకసారి ఇలాగే చేసి పెట్టండి. మా పెద్దన్నయ్యకి చాలా ఇష్టము నేను చేసే నాటుకోడి ఇగురంటే. మేమైతే మైసూర్లో ఉన్నప్పుడు వేరే ఫ్యామిలీ మేము కలిసే ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే ఆడబిడ్డ అనే చెప్పాలి. తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా అడిగింది. చేసి అయితే పెట్టాను. అయితే వీడియో కూడా చెయ్యి వదినా అని చెప్పింది. ఈ వీడియో అయితే తన కోసం అయితే చేశాను. మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.